వెల్కమ్ టు స్కిల్ రిచ్. స్కిల్ రిచ్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ పార్ట్ 1. వీడియో ఎడిటింగ్ కోర్స్ వచ్చేసి చాలా మంది వీడియో ఎడిటింగ్ మీద చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఆల్మోస్ట్ అందరూ అయితే ఎడిటింగ్ మీద చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే డ్రాప్ అవుతున్నారు. ఎందుకు డ్రాప్ అవుతున్నారు అంటే వాళ్ళకి సరిగ్గా కోర్స్ లేకపోవడం వల్ల డ్రాప్ అయితే అవుతున్నారు. ఈ స్కిల్ రిచ్ ప్లాట్ఫామ్ లో ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ మేము చెప్పినట్టు స్టెప్ బై స్టెప్స్ పార్ట్ వైజ్ గా వింటే మీరు కూడా 100% గా వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకుంటారు. ఓకేనా? ఈ రోజు వచ్చేసి మనం అయితే పార్ట్ 1 అయితే నేర్చుకుందాం. పార్ట్ 1 లో వచ్చేసి జస్ట్ బేసిక్స్ అయితే చెప్తాను. మీరు బేసిక్స్ నుంచి ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి. ఎవరు పార్ట్ 1 లో ఎవరు అసలు ఫస్ట్ లోనే ఒక రోజులోనే ఎడిటింగ్ పూర్తిగా అయితే ఎవరు నేర్చుకోరు. స్టెప్ బై స్టెప్ మీరు వెళ్తూ నేర్చుకుంటే కంపల్సరిగా మీకైతే 100% అయితే ఎడిటింగ్ అయితే మీకైతే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకి యాప్ కావాలి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి మనం ఒక యాప్ కావాలి. నేను వచ్చేసి ద బెస్ట్ యాప్ అయితే చెప్తాను. అది కూడా మన ఫోన్ లోనే ఉంటది. యాప్ మన ప్లే స్టోర్ లో ఉంటది. ఐఫోన్స్ వాడే వాళ్ళకి ఐఫోన్ స్టోర్ లో అయితే ఉంటది. మనకి ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసి ఇన్షాట్. ఇన్షాట్ వచ్చేసి ప్లే స్టోర్ లో ఉంటది, అట్లాగే యాప్ స్టోర్ లో కూడా ఉంటది. ఈ టూ స్టోర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఈ ఇన్షాట్ యాప్ అయితే ఉంటది. ఈ ఇన్షాట్ నేను ద బెస్ట్ ఎందుకు అంటున్నానంటే చాలా ఈజీగా ఉంటది. మీరు పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోగలరు. ఇన్షాట్ యాప్ లో ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోగలరు. చాలా యాప్స్ ఉంటాయి. చాలా ఎడిటింగ్ చేయాల్సిన యాప్స్ చాలా యాప్స్ అయితే ఉంటాయి ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ. అవన్నీ కాకుండా ద బెస్ట్ యాప్ వచ్చేసి ఇన్షాట్. మీరు వచ్చేసి ప్లే స్టోర్ లో మీ మొబైల్ ఫోన్ లో లేకపోతే ఇన్షాట్ మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్షాట్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీరు ఎడిటింగ్ కోర్స్ నేర్చుకునే ముందు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతూ అయితే మీరైతే నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్ని స్టెప్స్ నేను చిన్నవి చెప్తాను. జస్ట్ మీరు ఒక నోట్బుక్ లో అయినా మెయింటైన్ చేసుకోండి, లేదంటే మీ మైండ్ సెట్ లో అయినా నోట్ చేసుకోండి. ఓకేనా? నేను చిన్న స్టెప్సే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. పార్ట్ 1 నేను మొత్తం చెప్పను. ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఇన్షాట్ యాప్ లో మొత్తం అయితే చెప్పను. జస్ట్ బేసిక్ మీకు తెలియడం కోసం చిన్న బేసిక్స్ అయితే చెప్తాను. ఓకేనా? ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి సెలెక్ట్ యువర్ కంటెంట్. మీరు ఎడిటింగ్ చేసే ముందు మీరు ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అందుకనే సెలెక్ట్ యువర్ కంటెంట్. ఫస్ట్ ఎడిటింగ్ చేసే ముందు మీ కంటెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏ వీడియో చేస్తున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక ట్రావెలింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారా. ఫస్ట్ మీరు కంటెంట్ ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి మీరైతే కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ యువర్ వీడియో. అంటే మీ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వీడియోని మీరే మైండ్ సెట్ లో అయితే ప్లానింగ్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. అది నేను ముందుగానే చెప్తున్నాను. వీడియో ఎడిటింగ్ మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీడియో. సపోజ్ వచ్చేసి మనం ఒక టెంపుల్ బ్లాగ్ అయితే చేస్తాం, ఒక గుడికి వెళ్ళినట్టు ఒక బ్లాగ్ అయితే చేస్తాం. ఓకే, మనం సెలెక్ట్ అయితే చేసేసుకున్నాం. ఆల్రెడీ ఒక కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనం టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి అది టెంపుల్ బ్లాగ్, అది ఒక కంటెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ప్లానింగ్ యువర్ వీడియో. అంటే మన వీడియోని మనమే ప్లాన్ చేసుకోవాలి. మనం బ్లాగ్ ని సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత వచ్చేసి ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ నుంచి వీడియో తీయాలి, తర్వాత వచ్చేసి మన ట్రావెల్లో ఉన్నప్పుడు వీడియో తీయాలి, తర్వాత లాస్ట్ లో వచ్చేసి మనం టెంపుల్ చూపించాలి. అట్లాగా మీరు మీ మైండ్ సెట్ లో వచ్చేసి ప్లానింగ్ చేసుకోవాలి వీడియో వీడియో ఎట్లా చేసుకోవాలి అనేది. తర్వాత వచ్చేసి సెట్ యువర్ టైం. మీరు ఎడిటింగ్ చేసే ముందు ఒక టైం అయితే సెట్ చేసుకోవాలి. అంటే ఒక టైం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక 1 hour కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వీడియో ఎడిటింగ్ కి టైం అయితే తీసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ అలాంటి అప్పుడు ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళైతే ఒక 10 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ తీసుకోవాలి. ఎందుకు వీడియో ఎడిటింగ్ ఎందుకు టైం మెయింటైన్ చేయమంటున్నానంటే, మీరు ఎక్కువ సారైనా ఒక 2 hours కి ఒక వీడియో చేస్తే, ఒక 5 minutes 2 hours చేస్తే మీకు హెడేక్ వస్తుంది. ప్లస్ వచ్చేసి మీకు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్, మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రెస్ట్, లాస్ట్ కి మీరు ఎండ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. వీడియో కూడా అయితే అసలు వీడియో ఎడిటింగ్ బాగోదు. మీరు ఒక వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి ఒక టైం పెట్టుకోండి. ఈ 5 minutes అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేవాలి. తర్వాత ఒక పెద్ద వీడియో అనుకోండి, ఒక 1 hour లో అయినా చేసేయాలి. అట్లాగా మీరు మీ వీడియో బట్టి ఎన్ని మినిట్స్ ఉంటుందో అప్పుడు మీరైతే టైం అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ యువర్ వీడియో. మీరు టైం సెట్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత ఫినిష్ యువర్ వీడియో. లాస్ట్ కి మీ వీడియో వచ్చేసి కొద్దిగా అందరికి అట్రాక్టివ్ గా ఉండాలి. లేదంటే మీకు సోషల్ మీడియాలో మీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఎడిటింగ్
అదే వీడియో ఎడిట్ చేసిన వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తే మీకు వచ్చేసి కొంతమందికి అయితే వైరల్ అయితే అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ చూసేది వైరల్ అవ్వడానికి ఫస్ట్ మన కంటెంట్ ఉండాలి, మనం ఎడిటింగ్ బాగుండాలి. అందుకనే మీ ఫినిషింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు అందరికీ అట్రాక్టివ్గానే ఉండాలి. మీ వీడియో చూస్తే అందరూ అట్రాక్టివ్గానే ఉంటే అప్పుడు మన వీడియో వచ్చేసి వైరల్ అయితే అయ్యింది. ఓకేనా? ఈ చిన్న స్టెప్సే మీరు జస్ట్ మీకు తెలియడం కోసం చెప్తున్నా. ఓకేనా? పార్ట్ 1లో నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. తర్వాత వచ్చేసి మీరైతే ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఇన్షాట్ యాప్లో అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఇన్షాట్లో ఎట్లా చేయాలి అది నేర్చుకోవాలి. వీడియో ఎడిటింగ్ మనం నేర్చుకోవాలి కాబట్టి ఇన్షాట్లో ఎట్లా చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ నార్మల్గా వేరే యాప్స్లో ఉంటాయి, మనం ఇన్షాట్లో ఎట్లా చేయాలనేది అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసే ముందు, ఒక ఫోటో ఎడిటింగ్ చేసే ముందైనా సరే, వీడియో ఎడిటింగ్ చేసే ముందైనా సరే మీరైతే ఎడిటింగ్ టూల్స్ వాడుతూ అయితే ఎడిటింగ్స్ అయితే చేయాలి. వాట్ ఈస్ ఎడిటింగ్ టూల్స్? ఎడిటింగ్ టూల్స్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సరే ఎడిటింగ్ చేసే ముందు మీరు ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకొని ఎడిటింగ్ టూల్స్ యూస్ చేస్తూ అయితే మీరైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హౌస్ ఉంది, ఒక హౌస్ కట్టేటప్పుడు మనం అయితే కొన్ని మెటీరియల్స్ వాడుతూ ఉంటాం, అయ్యే టూల్స్ అనుకుందాం. ఆ టూల్స్ యూజ్ చేసుకుంటేనే కదా ఒక లాస్ట్కి ఒక ఇల్లు ఫినిషింగ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఒక ఫోటోనైనా సరే ఒక వీడియోనైనా సరే మీరు చేసే ముందు కొన్ని టూల్స్ వాడాలి, ఎడిటింగ్ టూల్స్. ఆ టూల్స్ వాడితేనే మీకు ఎడిటింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2లో నేను చెప్పేది ఏంటంటే, పార్ట్ 1లో జస్ట్ మీకు తెలియడం కోసం బేసిక్ చెప్పిన. పార్ట్ 2లో వచ్చేసి మీరు ఎడిటింగ్ టూల్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఎడిటింగ్ టూల్స్ కూడా నేర్చుకోండి, పార్ట్ 2లోనే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. ఓకేనా? మీకు ఒక నోట్ వారిని మీరు వచ్చేసి వీడియో ఎడిటింగ్ కోర్స్ లిజన్ పార్ట్ వైజ్, అందరూ పార్ట్ వైజ్ గానే వినండి. ఈ పార్ట్ 1 మీరు తెలుసుకోండి, పార్ట్ 2లో ఎడిటింగ్ టూల్స్ ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎడిటింగ్ టూల్స్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, అసలు ఎన్ని ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి అనేది అయితే పార్ట్ 2లో నేర్చుకుందాం. పార్ట్ 1 బేసిక్, పార్ట్ 2లో వచ్చేసి ఎడిటింగ్ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా?